బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు కొనసాగుతుంది ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా మధ్య యుద్ధం. ప్రస్తుతానికి యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్కు మద్దతుగా చైనా నిలుస్తుంది. ఇటు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్తో ఇటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఫోన్లో సంభాషించారు. ఇటు ఇరాన్ను కాపాడుకుంటాము అంటూ ఇటు చైనా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇరాన్తో స్నేహం విలువైనది, అలాగే యుద్ధంలో అవసరమైన ఆయుధాలను కూడా అందిస్తామంటూ చైనా చెప్పుకొస్తుంది. ఇప్పటికే ఇటు ఇరాన్కు మద్దతుగా ఇటు రష్యా, యమన్ అలాగే నార్త్ కొరియా ఇవన్నీ కూడా సంఘీభావాన్ని ప్రకటించాయి. ఇటు చైనా కూడా రంగంలోకి దిగుతుంది. మొత్తం మీద ఇటు గతంలో మనం చూస్తే కనుక ఇటు జనవరి 2026లో ఇటు మేరీ టైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2026, ఇటు చైనా, రష్యా, ఇరాన్ మూడు కూడా ఇటు నావల్ ఎక్సర్సైజెస్, డిఫెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోనే పాల్గొన్నాయి. సో మరీ ముందుకు వచ్చి ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి ఇటు చైనా చాలా క్లియర్గా సపోర్ట్ చేస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు చైనా ఎలాంటి మిసైల్స్ కానీ ఎలాంటి డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు. చైనా ఇటు CM-302 అనే ఒక సూపర్ సోనిక్ యాంటీ షిప్ మిసైల్స్, ఇటు అమెరికాకు సంబంధించిన అబ్రహం లింకన్, USS అబ్రహం లింకన్ అలాగే USS జెరాల్డ్, మొత్తానికైతే అమెరికన్ నేవీని దెబ్బతీయాలనుకుంటుంది. చైనా ఇటు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ప్రస్తుతానికి ఇటు వార్కి సంబంధించి కొన్ని డిఫెన్స్కి సంబంధించిన మిసైల్స్ని సప్లై చేయాలనుకుంటుంది. హై ప్రొఫైల్ మిసైల్ సిస్టమ్స్ని ఇస్తే కనుక ఇటు అమెరికా చైనా మీద మరిన్ని ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని సూపర్ సోనిక్ మిసైల్స్ని మాత్రమే ప్రస్తుతానికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే డ్యూయల్ యూస్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు కోఆర్డినేషన్స్ చేసుకోవడానికి చైనా ఇటు ఇరాన్కి కొన్ని టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని కూడా ఇద్దామని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చైనా ఎక్కువ శాతం తన ఆయిల్ రిజర్వ్స్ని, ఆయిల్ సప్లైని ఇటు ఇరాన్ నుంచి అలాగే గల్ఫ్ దేశాల నుంచి, ఇటు సున్నీకి సంబంధించిన గల్ఫ్ పార్ట్నర్స్, సున్నీ దేశాలు అనొచ్చు, ఇటు సౌదీ అరేబియా అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఇజ్రాయెల్తోని కొంత న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడానికి ఇటు వార్ని ఆపండి అంటూ ఇటు విదేశాంగ మంత్రి, ఇటు ఇరాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రితోని ఇటు చైనా ఫారెన్ మినిస్టర్, చైనాకి సంబంధించిన విదేశాంగ మంత్రి ఆయన మాట్లాడుకొచ్చారు. ఇటు ఫోన్లో సంభాషించి ఇటు ఇరాన్కి సంబంధించిన సోవర్నిటీని మేము సపోర్ట్ చేస్తాము, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటు దానికి సంబంధించి మేము ఎలాంటి సపోర్ట్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటున్నారు. ఒక్కసారి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు చైనాకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంది, ఇటు అమెరికా, ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్తో వార్లో ముందుకెళ్తే కనుక ఇటు అమెరికా తమ మిలిటరీ, ఫైనాన్షియల్ అలాగే లాజిస్టిక్ రిసోర్సెస్ అన్నీ కూడా ఏషియా మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. సో మొత్తం మీద ఇటు చైనాకి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే చైనా తన అసెట్స్ని ఇంకా పెంచుకునే అవకాశం, చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ తన నావల్ ఫ్లీట్ని ఇంకా పెంచుకునే అవకాశం, అమెరికా ఎలాంటి ప్రోటోకాల్స్ని పాటిస్తుంది, అమెరికా ఎలాంటి సైబర్ సెక్యూరిటీ వార్ఫేర్ని యూజ్ చేస్తుంది, అమెరికా ఎలాంటి టాక్టిక్స్ని యూజ్ చేస్తుంది, వీటన్నిటినీ ఇటు చైనా స్టడీ చేసే అవకాశం, ఇటు మిలిటరీ టాక్టిక్స్ ఏంటి, కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ అలాగే సైబర్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా చైనాకు సంబంధించిన ఒక్క సోల్జర్ని కూడా కోల్పోకుండా వీటన్నిటిని స్టడీ చేయొచ్చు. అలాగే డిఫెన్స్ సిస్టమ్స్ ఒక్కసారి చూస్తే కనుక ఇటు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ అలాగే మిలిటరీ బంకర్స్ ఉన్నాయి. అవి చాలా సీక్రెట్గా, చాలా లోతుగా అలాంటి బంకర్స్ని ఏర్పరచుకుంది. వాటన్నిటినీ అమెరికా బంకర్ బస్టింగ్ బాంబర్స్ ఎలా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. అలా పటిష్టంగా ఉన్న ఆ బాంబర్స్ని, ఆ పటిష్టంగా ఉన్న ఆ బంకర్స్ని అమెరికా ఎలా టార్గెట్ చేస్తుంది,
వీటన్నిటినీ ప్రస్తుతానికి చైనా స్టడీ చేసే అవకాశం. చైనాకు సంబంధించిన ఒక స్పై వెజల్ని కూడా ఇటు సపోర్ట్గా పంపించింది. ఆ స్పై వెజల్ ద్వారా ఇటు అమెరికా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుందో వాటన్నిటిని కూడా స్టడీ చేసి తమ దేశంలో ఉన్న స్థావరాలన్నింటినీ కూడా ఇటు బలపరిచే ప్రయత్నం చేస్తుంది. చైనా ఇటు అమెరికా తన మిసైల్స్ని తన టెక్నాలజీని అన్నిటినీ కోల్పోవడానికి వెయిట్ చేస్తుంది. అవన్నీ కోల్పోతే ఇటు చైనా తన ఆధిపత్యాన్ని ప్రపంచంలో ఇటు నంబర్ 1గా ఎదగడానికి ఇదొక అవకాశంగా చైనా భావిస్తుంది. అందుకే ఇటు ఇరాన్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఇరాన్ ప్రస్తుతానికి తన దగ్గర ఉన్న ఓల్డ్ స్టాక్ని ఈ గడిచిన 5 రోజులు కూడా ఇరాన్ తన దగ్గర ఉన్న ఓల్డ్ స్టాక్ని మాత్రమే, ఓల్డ్ స్టాక్కి సంబంధించిన మిసైల్స్ని మాత్రమే ప్రస్తుతానికి యూజ్ చేసింది. రానున్న రోజుల్లో ఇప్పుడు ప్రపంచం మొత్తంగా ఇటు డిఫెన్స్ అనలిస్టులు, డిఫెన్స్కి సంబంధించిన అనలిస్టులు అలాగే జియోపొలిటికల్ అనలిస్టులు చర్చిస్తున్న అంశం ఇదే. ఫతా 2 అనే సూపర్ సోనిక్ మిసైల్స్ ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర ఉన్నాయి. వాటిని ఇప్పటిదాకా ఇరాన్ వాడలేదు. దాని స్పీడ్స్ కనుక ఒక్కసారి మనం చూస్తే మ్యాచ్ 10 నుంచి మ్యాచ్ 15 స్పీడ్స్ని ఎదుర్కోవాలి అంటే అట్లీస్ట్ మ్యాచ్ 30 లెవెల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి. కానీ అలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతానికి ప్రపంచంలోనే లేదు. అంత ఫ్రిక్షన్ని తట్టుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. అంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. ఫతా 2 మిసైల్స్ ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్ ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఛేదించగలగా సామర్థ్యం కలిగింది. అవలీలగా ఇటు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని దాన్ని ఛేదించి ఇటు ఇజ్రాయెల్లో ఉన్న సిటీస్ని, ఇజ్రాయెల్లో ఉన్న టార్గెట్స్ని ఈజీగా డెమాలిష్ చేయగలగా సామర్థ్యం ఇటు ఫతా 2 మిసైల్స్కి ఉంది. ప్రస్తుతానికి ఆ ఫతా 2 మిసైల్స్ని ఇప్పటిదాకా ఇరాన్ వాడలేదు. ఓన్లీ ఫిబ్రవరి 28న ఒక్కసారి మాత్రమే యూజ్ చేసింది. సో ప్రస్తుతానికి ఇటు ఇరాన్ దగ్గర ఉన్న ఓల్డ్ స్టాక్ని మాత్రమే ఇటు ఇరాన్ యూజ్ చేస్తుంది. ఇటు చైనా కూడా కొత్తగా సూపర్ సోనిక్ మిసైల్స్ని ఇటు CM-302 అనే ఒక సూపర్ సోనిక్ మిసైల్స్ని చైనా ఇస్తుంది. సో చైనా యుద్ధంలోకి డైరెక్ట్గా ఎంగేజ్ అవ్వకుండా చైనా తన దగ్గర ఉన్న మిసైల్స్తోని అలాగే టెక్నాలజికల్ సపోర్ట్తోని టెక్నాలజీ ఇటు కమ్యూనికేషన్స్కి సంబంధించి అలాగే ఇటు శాటిలైట్ నుంచి ఇమేజెస్ని ప్రొవైడ్ చేయడం, అలాగే ఎట్ ద సేమ్ టైం చైనాకి సంబంధించిన ఒక స్పై వెజల్ని వీటన్నిటినీ ప్రస్తుతానికి ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. వీటన్నిటినీ ఇచ్చి ఇరాన్కి నీ సార్వభౌమత, ఖచ్చితంగా నీ సోవర్నిటీకి, నీ 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 ఇంటిగ్రిటీకి మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాము అంటూ ఇటు చైనా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరో పక్కన ఇటు రష్యా గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే రష్యా కయాన్ అనే ఒక శాటిలైట్ని ప్రస్తుతానికి ఇటు ఇరాన్కి డేగ కళ్ళులాగా ఐస్ ఇన్ ద స్కై అలాంటి ఒక సపోర్ట్ని రష్యా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రష్యా మరీ ముందుకొచ్చి ఒక అడుగు ముందుకేసి ఇంకా మిసైల్స్ని కానీ డిఫెన్స్ పరంగా ఇంకేమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఒకసారి మనం చూస్తే ఇటు ఇరాన్ ఇటు యుక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి రష్యాకి కొన్ని వేలల్లో ఇటు డ్రోన్స్ని సప్లై చేసింది. ఇప్పుడు మరి రష్యా ప్రస్తుతానికి ఓన్లీ టెక్నికల్గానే సపోర్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతుంది? మరో పక్కన ఇటు పాకిస్తాన్కి కూడా ఒప్పందం ఉంది. ఇజ్రాయెల్తో వార్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఇజ్రాయెల్ కనుక దాడులు చేస్తే పాకిస్తాన్తో ఇటు ఇరాన్కి గతంలో ఒక ఒప్పందం, ఒకవేళ ఇజ్రాయెల్ నా మీద దాడి చేస్తే నువ్వు ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ బాంబుతో దాడి చేయాలి అంటూ పాకిస్తాన్తో ఒప్పందం ఉంది. కానీ పాకిస్తాన్ తన ద్వంద్వ వైఖరి చాలా క్లియర్గా ఇటు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్స్ కాదు కదా, అట్లీస్ట్ మెడిసిన్స్ కానీ తినడానికి ఆహారం కూడా ఎలాంటి హ్యుమానిటేరియన్ ఎయిడ్తో కూడా పాకిస్తాన్ ముందుకు రాలేదు. సో మొత్తం మీద ఇరాన్కి ప్రస్తుతానికి చైనా ఆపన్న హస్తం ఇస్తుంది. సూపర్ సోనిక్ మిసైల్స్తో పాటు గతంలో చేసుకున్న కాంట్రాక్ట్స్ ప్రకారం, గతంలో చేసుకున్న డీల్స్ ప్రకారం కొంత డిఫెన్స్కి సంబంధించిన సప్లైని ప్రస్తుతానికి ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా ఇటు రష్యా ప్రొవైడ్ చేసింది రీసెంట్గానే. సో రీసెంట్గానే ఇటు చైనాతో కొన్ని డీల్స్, ఈ అటాక్కి కొన్ని వారాల ముందే ఇటు చైనా మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ని,
టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, హై ప్రొఫైల్ మిసైల్ సిస్టమ్ని, వీటన్నిటిని కూడా ఇటు చైనా సప్లై చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ప్రస్తుతానికి ఇటు ఇరాన్ అలాగే గల్ఫ్ దేశాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వాటికి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఉరియా దగ్గర ఉరియా ఉరియా ఉరి ఉరి చెప్పు